press the bell icon on the YouTube app and never miss another update. Hi friends, నేను సుభాష్, మీరు చూస్తున్నారు MS Gadget Guru. ఫ్రెండ్స్, మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు డిజైల్ స్మార్ట్ వాచెస్ నుండి మనకు డిజైల్ అయితే మరో కొత్త స్మార్ట్ వాచ్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. డిజైల్ ఫుల్ గార్డ్ 2.5. మనకి వాచ్ వచ్చేసి మనకు వేర్ ఓఎస్ అయితే రన్ అవుతుంది. అలాగే మనకి ఇందులో అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. మనకు NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇది నవంబర్ వరకల్లా మనకి ఇండియా మార్కెట్లోకి అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. మనకు ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 24,000 వరకు అయితే ఉంది. మనకు ప్రైస్ కొంచెం ఎక్కువ బెటర్ అని చెప్పొచ్చు. తర్వాత సోనీ నుండి మనకు సోనీ అయితే ఈరోజు ఈవెంట్ అయితే జరిపింది. IFA 2018లో మనకు అనుకున్నట్టుగానే సోనీ ఎక్స్పీరియా మొబైల్ అయితే తీసుకొచ్చింది. సోనీ ఎక్స్పీరియా XZ3. మనకి మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో 6 ఇంచెస్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్ట్ అయి ఉంటుంది. మనకి ఇది QHD+ డిస్ప్లే మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు Qualcomm Snapdragon 845 ప్రాసెసర్ లభిస్తుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. అలాగే మనకు అప్ టు 512GB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనకు కెమెరా చూసుకున్నట్లయితే మనకు సింగిల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 19 మెగాపిక్సెల్, ఎపరేచర్ 2.0 అయితే ఉంటుంది. మనం 960 FPS వరకు అయితే మనం ఫుల్ HD అలాగే HDలో అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్లో. అలాగే మనకి ఇది 4K రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే లభిస్తుంది. మనకి ఇది 23mm వరకు అయితే మనం వైడ్ యాంగిల్ అయితే ఫోటోస్ అయితే తీయొచ్చు. అలాగే మనం బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో 3300 mAh బ్యాటరీ లైఫ్ అయితే లభిస్తుంది. మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 5తో రన్ అవుతున్నట్టు మనం చెప్తున్నారు. మనకి మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. మనకు త్వరలోనైతే ఇది మార్కెట్లోకి అయితే రావచ్చు. నెక్స్ట్ న్యూస్ లాజిటెక్ నుండి మనకు లాజిటెక్ అయితే మరో కొత్త 2 బ్లూటూత్ స్పీకర్స్ అయితే లాంచ్ చేసింది. లాజిటెక్ UE Boom 3, లాజిటెక్ UE Mega Boom 3. మనకి ఇవి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. మనకు ఎగ్జాక్ట్ స్పెక్స్ అయితే మనకు అనౌన్స్ చేయలేదు. మనం ఒకసారి ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఇవి డాలర్స్లో ఉంది. మనకి ఇండియాకి తీసుకొస్తారో లేదో తెలియదు. అదే మనకు UE Boom 3 చూసుకున్నట్టయితే మనకు $149 అయితే ఉంది. అది మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకు 10,600 వరకు అయితే ఉండొచ్చు. అలాగే మనకు లాజిటెక్ UE Mega Boom 3 వచ్చేసి మనకు $199 అయితే ఉంది. మనకి దీన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకు 14,100 వరకు అయితే ఉండొచ్చు. మనకి ఇండియాలో లాంచ్ అవుతుందో లేదో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తర్వాత న్యూస్ మనకు UV మొబైల్స్ నుండి మనకు UV అయితే మరో కొత్త మొబైల్ తీసుకొచ్చింది. UAC. మనకి మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకి యావరేజ్గానే ఉన్నాయి. మనకు డిస్ప్లే వచ్చేసి 5.4 ఇంచెస్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకి ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీటెక్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. మీటెక్ MT6739 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్. అలాగే మనకు కెమెరాస్ వచ్చేసి మనకు ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్ లభిస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మనకి ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాటరీ లైఫే. మనకు 4000 mAh బ్యాటరీ లైఫ్ అయితే లభిస్తుంది. మనకు ఏదో మొబైల్ తీసుకొస్తారనుకుంటే మనకు ఏదో మొబైల్ తీసుకొచ్చారు. మనకు UV మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు U4A మొబైల్స్ అయితే చాలా సేల్స్ అయితే ఉన్నాయి. మనకి అందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. మనకు ఆ మొబైల్ అయితే చాలా క్లిక్ అయింది. కానీ మనకు రాను మొబైల్స్ ఎందుకు ఇలా తీసుకొస్తుందో మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్కి మనకి ఇంకా వీళ్ళు ఓల్డ్ మోడల్ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాడు. మీటెక్ ప్రాసెసర్తో మనకు ఇండియాలో సేల్స్ అయితే ఉండవు. అలాగే మనకు స్పెక్స్ కూడా యావరేజ్గానే. మనకు ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 5,990 రూపాయలు అయితే పెట్టారు. మనకు ప్రైస్ కూడా అంత ఎక్కువ ఏం పెట్టలేదు. కానీ మనకు సేల్స్ అయితే ఉండవు. మనకు యావరేజ్ స్పెక్స్ తోటి మనకు నార్మల్ సేల్స్ పనికి వస్తుంది. కానీ మనం గేమింగ్ ఆడాలన్నా మనకి కెమెరాస్ కూడా అంత బాగా ఏమి ఉండవు. మనకు UE బాగానే ఫేమస్ అయింది. కానీ మనకు ఎందుకు ఈ మొబైల్స్ తీసుకొస్తుందో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే మనకి ఇందులో 3GB RAM వేరియంట్ కూడా రాబోతుంది. 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మనకు త్వరలో రాబోతుంది. మనకి ఇప్పుడైతే లాంచ్ చేయలేదు. మనకు ఓన్లీ 2GB RAM, 60GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే లాంచ్ చేస్తారు. మనకు సెప్టెంబర్ 6న అయితే మనకు ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి అయితే రాబోతుంది. మీరు ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 6న అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ LG నుండి మనకు LG కూడా మరో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేసింది ఇండియాలో. LG Candy. మనకి ఈ మొబైల్ స్పెక్స్ కూడా మనకు యావరేజ్గా ఉన్నాయి. మనకు డిస్ప్లే వచ్చేసి 5 ఇంచెస్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకు ప్రాసెసర్ వచ్చేసి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని మెన్షన్ చేశారని మనకి ఎగ్జాక్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. మనకు స్పీడ్ వచ్చేసి 1.3 GHz అయితే ఉంటుంది. అలాగే మనకు 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అప్ టు 32GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే మనకు కెమెరా చూసుకుంటే మనకు ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్. అలాగే మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ అయితే లభిస్తుంది. మనకు బ్యాటరీ లైఫ్ కూడా మనకు తక్కువ ఉంది. 2500 mAh బ్యాటరీ లైఫ్ అయితే లభిస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 7.1 అయితే రన్ అవుతుంది. మనకి ఇంకా వీళ్ళు ఓల్డ్ వర్షన్ అయితే తీసుకొచ్చారు. మనకు న్యూ వర్షన్ అయితే రన్ అవ్వదు.
అలాగే మనకు ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 6,999 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఇది సెప్టెంబర్ 1 అయితే లాంచ్ అవబోతుంది. మనకు సేల్కి అయితే రాబోతుంది సెప్టెంబర్ 1న. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. మనకు ప్రైస్ అయితే ఎక్కువనే పెట్టారు. మనకు దీని బదులు మనకు యూఈ ఏసీ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు అది 5,990 రూపాయలు. మనకి ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ వస్తుంది. మనకు ప్రాసెసర్ని మెన్షన్ చేయలేదంటే మనకు మీడియాటెక్ ప్రాసెసర్తో తీసుకొస్తారు. తర్వాత షామీ నుండి మనకు షామీ అయితే మరో కొత్త 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది రెడ్మీ సిరీస్లో. మనకు మొబైల్స్ నేమ్ వచ్చేసి Redmi 6A, Redmi 6, Redmi 6 Pro. మనకి 3 మొబైల్స్ అయితే రాబోతున్నాయి ఇండియాకి. మనకు ఈవెంట్ అయితే న్యూఢిల్లీ అయితే జరగబోతుంది సెప్టెంబర్ 5న. మనకు ఆ రోజు అయితే ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని మనకు తెలుస్తాయి. తర్వాత న్యూస్ కూడా మళ్ళీ షామీ నుండి మనకు షామీ పోకో లాంచర్ అయితే మనకి ఇప్పుడు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్లో ఉంది. మనకి ఇది ఇంకా బీటా స్టేజ్లో ఉంది. మనకు కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏపీకే ఫైల్స్లో కూడా మీకు అవైలబుల్లో ఉంది. మీకు వెబ్సైట్లో మీరు ఏపీకే ఫైల్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మనకు గూగుల్ ప్లే స్టోర్లో కూడా మీకు అవైలబుల్లో ఉంది పోకో లాంచర్ అయితే. నెక్స్ట్ న్యూస్ మనకు ఊబర్ నుండి మనకు ఊబర్ అయితే ఫ్యూచర్లో ఫ్లయింగ్ ట్యాక్సీ తీసుకొస్తామని చెప్తున్నారు ఇండియాకి. మనకు ఎగ్జాక్ట్ డేట్ అయితే మెసేజ్ చేయలేదు కానీ మనకు ఫ్యూచర్లో అయితే ఫ్లయింగ్ ట్యాక్సీ అయితే చూడొచ్చు మనకు ఊబర్ నుండి. మనకు లాస్ట్ న్యూస్ ఐడియా అండ్ వోడాఫోన్ నుండి. మనకు ఐడియా అండ్ వోడాఫోన్ అయితే మనకి ఇప్పుడు ఒక్కడైతే అయిపోయి మనకి ఇప్పుడు 2 నెట్వర్క్స్ దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్ అయిపోయాయి. మనకి 2 నెట్వర్క్స్ అయితే మనకు ఒకటేనట్టు NCLT అయితే ఆమోదించింది. ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టెక్ న్యూస్. మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎటువంటి వీడియోస్ తీసుకున్నా మీరు మిస్ అవ్వకుంటారు. మీరు నా సోషల్ మీడియాలో ఫాలో అనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఐ సీ యూ గైస్, ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్.